వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. సో 13 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకుని 2-3 రోజుల్లో ఉపాధ్యాయులుగా నియామకాలు పొందబోయే ఉపాధ్యాయులకు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఉద్యోగాలు ఆగిపోయినాయి. సో మరలా 13 సంవత్సరాల తర్వాత ఇదే ప్లేస్లో ఎవరికైతే ఉద్యోగాలు పోయినాయో వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా మళ్ళీ అదే ప్లేస్లో ఉద్యోగ నియామక పత్రాలు త్వరలో ప్రభుత్వం వారికి అందించబోతుంది. ప్రస్తుతం మనము కాకినాడ డియూ ఆఫీస్కి సంబంధించినటువంటి పిఆర్జీసీ బాయ్స్ హై స్కూల్ దగ్గర మనము ఉన్నాము. అక్కడ మనకి ఉపాధ్యాయులుగా నియామకం కాబోతున్నటువంటి ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారు, వారు ప్రభుత్వానికి అలాగే ఈ యొక్క విజయానికి కారకులైన నాయకులకు వారు ఏ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారన్న విషయాన్ని మనము చూపించే ప్రయత్నం చేద్దాము. పదండి. నా పేరు అనంత గౌరీ అండి. నేను ఈస్ట్ గోదావరి నుంచి 2010లో డిఎస్సి 2008కి సెలెక్ట్ అయ్యాను. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత రాత్రికి రాత్రే మా జీవితాలన్నీ తారుమారు అయిపోయినాయి. తర్వాత ఆ 13 సంవత్సరాల నుంచి కూడా వెలుగుజ్యోతి గారు అలా పోరాటం చేస్తూనే ఉన్నారు. నిజంగా ఈరోజు మాకు ఇలా ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఆయన పెట్టిన భిక్షే మాకు. ఆయన మేము జీవితాంతం రుణపడి ఉంటాము. ఆయనకి జీవితాంతం ఆయన పేరు చెప్పుకుని బతికే అంత బ్రతుకు మా అందరికీ ఇచ్చారు. ఆయనకి ఎన్ని విధాలుగా కూడా మేము థ్యాంక్స్ చెప్పుకున్నా ఇది మర్చిపోలేము. ఆయనే మాకు జీవితం ఇచ్చారండి. ఇంకా జగనన్న గారు అలాగే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఇంకా మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది మాకు మా జీవితాలకి ఆయన ఇచ్చిన భిక్ష. ఇది మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటామండి. థ్యాంక్ యూ. నా పేరు నాగరత్నం. నేను 2008 డిఎస్సి క్యాండిడేట్ని. నాకు ఈ పోస్ట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. వెలుగుజ్యోతి అన్న మా కోసం ఎంతో కష్టపడి ఈ పోస్ట్ సాధించినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు సాధించినందుకు మేము ఎంతో తృప్తి చెందుతున్నాము. థ్యాంక్ యూ అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఛానల్ వారికి కూడా నమస్కారం. నా పేరు రాకాపు సుజాత. అయినవెల్లి మండలం, తూర్పుగోదావరి. 100% కామన్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది. ఇంకా తెల్లవారితే కౌన్సిలింగ్ అని చెప్పారు. మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నైట్ అర్ధరాత్రి 70-30 లిస్టు నోటిఫికేషన్ ఉన్నదాన్ని కాకుండా వేరేగా మార్చి 70-30 లిస్ట్ చేయడం వల్ల డైట్ వాళ్ళకి 30% పోస్టులు ఇవ్వడం వల్ల మళ్ళీ మాకు వచ్చిన ఉద్యోగాన్ని మేము కోల్పోయామండి. చాలా ఇంకా నిరాశ నిస్పృహల్లో కోల్పోయి 13 సంవత్సరాల నుంచి మేము పోరాడుతూనే ఉన్నామండి. అయితే మా ఏపీ బీఈడ్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్ల వెలుగుజ్యోతి గారు అయితే 13 సంవత్సరాల నుంచి పోరాడుతూ అనేక మంది అధికారులను కలిసి అనేక మంది మంత్రుల్ని కలిసి మా సమస్యలు పరిష్కరించమని గోడు వెలబించుకున్న ఎన్ని ప్రభుత్వాలైనా మాకు ఏ విధమైన సహాయం చేయలేదండి. చివరికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దయతలిచి చాలా మాకు ఎంతో మా కుటుంబాలు 2193 మంది కుటుంబాలకి మాకు సహాయం చేయడానికి ఆయన ముందుకొచ్చి మానవతా దృక్పథంతో మాకు పోస్ట్ ఇవ్వడానికి అంగీకరించారండి. దీనివల్ల మా అందరి కుటుంబాల్లో చాలా సంతోషంగా ఉందండి. అలాగే వెలుగుజ్యోతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారికి కూడా చాలా నిండా వందనాలండి. మేము పిల్లలతో 13 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డామండి. ఉద్యోగం కోల్పోయి మానసిక స్థైర్యం కోల్పోయామండి. అయినా కానీ ఇప్పుడు జాబ్ వచ్చిన వల్ల చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఎంతో రుణపడి ఉంటాము వెలుగుజ్యోతి అన్నగారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు కూడా చాలా సహాయం చేశారు. అందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈరోజు మేము వెరిఫికేషన్ కాకినాడ జిల్లా ఆఫీస్కి వచ్చామండి. వెరిఫికేషన్కి వెయిట్ చేస్తున్నామండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈవేళ 2008 డిఎస్సి 30% ఆగిపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా మన సీఎం గారు ఆర్డర్ మేరకు ఈవేళ మాకు వెరిఫికేషన్ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా మరి మినిస్టర్ గారికి, మరి అధికారులకి అందరికీ కూడా ఈ విధంగా కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. మా ఉద్యమ నేత అయినటువంటి వెలుగుజ్యోతి గారికి ఈ రోజున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి ఉపాధి కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. A big thanks to all. Big thanks to CM sir, Minister sir and Velugyoti sir. Thank you very much for this great victory. Thank you Ananda.
My name is Jaggaru. My rank is 530. I got 71 marks. Today I came to certificate verification. I am from Peddapuram. థ్యాంక్ యూ ఆల్. సో గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని మేము తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాము. మేము మంచి సర్వీస్ ఇచ్చి పిల్లలందరూ కూడా మంచి ఫ్యూచర్ కోసం మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అనండి. నా పేరు పులిగడ్డ రాజేశ్వరి. నేను 2008 సెలెక్టెడ్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి నేను జాబ్ వచ్చింది నాకు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యింది. కానీ బీఎడ్ డిఎడ్ పర్సంటేజ్లో నా జాబ్ నేను కోల్పోయాను. మళ్ళీ వెలుగుజ్యోతి గారు పోరాటం వల్ల నాకు విల్లింగ్ లెటర్ ఇమ్మనే అవకాశం వచ్చింది. నేను విల్లింగ్ లెటర్ ఇచ్చాను. రిసీవ్ డిక్లరేషన్లో కూడా నా నేము నంబరు అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు కమిషనర్ గారి నుంచి వచ్చినటువంటి లిస్టులో నా నేము నెంబరు లేదు. కానీ ఇక్కడ కౌన్సిలింగ్ చేసే ఈ బిఆర్ బాయ్స్ హై స్కూల్లో ఆయన కలిసి మళ్ళీ లిస్ట్ తీసుకుంటే ఆ లిస్టులో నా పేరు నా నేము అన్నీ ఉన్నాయి. నా నెంబరు 1400, నా ర్యాంక్ నెంబర్ 1476, సీరియల్ నెంబర్ 1001. కాబట్టి నన్ను సర్వీస్లోకి తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారిని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని నేను అర్థిస్తున్నాను. నా పోస్ట్ నాకు ఇప్పించవలసిందిగా. ఇట్లు రాజేశ్వరి. డి బాబురావు అండి. నా పేరు డి బాబురావు అండి. తొండంగి మండలం, కృష్ణాపురం. నా ర్యాంక్ వచ్చి 2038, మార్క్స్ 62 మార్క్స్ అండి. 2008 డిఎస్సిలో మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి మరుసటిలోనే మాకు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉందండి కౌన్సిలింగ్లో. అయితే అలాంటి సమయంలో ఈ బీఎడ్ డిఎడ్ ఆ కారణంగా 30% ఓన్లీ డిఎడ్ వాళ్ళకి ఇచ్చారు. దానివల్ల మేము లాస్ అవ్వడం జరిగింది మా పోస్టులు. అప్పటి నుంచి కూడా మేము ఈ 2008 డిఎస్సి ఎప్పుడైనా పేపర్లో పడితే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కాబట్టి ఎప్పుడు ఈ 10 సంవత్సరాలు బట్టి ఇంచుమించు 11 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా మేము దీని మీద ఎంతో ఆశతో నిరీక్షించి మేము చూస్తున్నాం. అలాంటి ఏ ఆశ లేనప్పుడు మాకు ఆశాజ్యోతిగా మా వెలుగుజ్యోతి బ్రదరు మాకు ఎంతో అండగా తోడుగా ఉండి మాకు ఈ ఉద్యోగాలు రావడానికి ఎంతో కృషి చేసినందుకు అతనికి మేము ఎంతో రుణపడి ఉంటాం. కాబట్టి ఇలాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడరు మాకు ఉండడం, అలాగే మన సీఎం గారు కూడా మనకి ఎంతో సహాయం చేసి మాకు ఎట్లా దయ చూపించి ఈ పోస్టులు మాకు ఇచ్చారండి. ఇప్పుడు ఈ విధంగా మనకి మరలా ఆల్రెడీ ఇదే ప్లేస్లో మేము మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబాలన్నీ ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మళ్ళా ఈ పోస్టింగ్లు తీసుకొని మేము ఈ ఉద్యోగాలు చేయడానికి చాలా ఆశతో ఎదురు చూస్తున్నామండి. థ్యాంక్స్. మాట్లాడతారా మీరు? మాట్లాడతారా మాస్టర్? వెలుగుజ్యోతి గారు ఈయన ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి మా యొక్క అదృష్టం ఏంటి సార్. ఆయన వెలుగుజ్యోతి గారు 2106, 2116 కడవలి రమేష్, 2140 ప్రసాదరావు, 2155 శ్రీనివాసరావు, 2169 సురేష్ కుమార్, 2175 మధుమోహన్, 2198 రమేష్, 22 బుద్ధి వెంకటరమణ,
మీ మీ మిత్రులు కూడా చెప్పండి ఇవాళ ఏముంది. ఈరోజు నిన్న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు ఈ 2008లో నష్టపోయినటువంటి అభ్యర్థుల్ని ఎవరైతే ఉన్నారో 25, 26, 27, 28 డేట్లు ఇచ్చి వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకొని డిఈఓల దగ్గరికి రిపోర్ట్ చేయమని చెప్పారు. దానిలో భాగంగా డిఈఓ గారు 1 నుంచి 100 వరకు మాత్రం ఈరోజు వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళ యొక్క జిరాక్స్ కాపీలు 3 సెట్లు సబ్మిట్ చేసుకొని పట్టుకొని ఇక్కడికి సబ్మిట్ చేయాలని డిఈఓ గారు అబ్రహం గారు డైరెక్షన్ జారీ చేయడం జరిగింది. దానికి స్పందించినటువంటి మా అభ్యర్థులు పుష్కర కాలం పాటు వాళ్ళ కళ నెరవేరాలని వాళ్ళు ఉంచుకొని దాచుకొని ఉన్నటువంటి హాల్ టికెట్లని వాళ్ళ యొక్క సర్టిఫికేట్లని ఈరోజు తీసుకొచ్చుకొని ఈరోజు ఇక్కడికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక అత్యంతమైనటువంటి విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. మునుపెన్నడూ లేనటువంటి సక్సెస్ని ఇవాళ 2008 డిఎస్సిలో మాకు జరిగినటువంటి నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మాట ఇచ్చి మాట నిలబెట్టుకుని మా ఫైల్ని 2008లో ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని కమిషనర్ గారికి అలాగే సెక్రటరీ బిడితి రాజశేఖర్ గారికి మా ముందే ఆయన ఆమోదింపజేసి సంతకం చేసి ఫైల్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీనికి మేము ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే 2193 మందిలో ఇవాళ లబ్ధి పొందుతున్నామో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామో వాళ్ళు ప్రభుత్వం చేసేటటువంటి అన్ని కార్యక్రమాల్లో మేము వెన్నటి నుండి ప్రభుత్వానికి అండగా నిలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇవాళ మా కుటుంబాల ద్వారా హామీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాసెస్ ఒక 4 రోజుల పాటు జరుగుతుంది. అలాగే కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా 1వ తారీఖున ఎవరైతే ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు ఈ జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేస్తారో 1వ తారీఖున నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. నియామక పత్రాలు ఇచ్చిన రోజు అలాగే ఇవాళ నుంచి 26, 27, 28 కూడా మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక ఫ్లెక్సీని తయారు చేయడం జరిగింది. మా అభ్యర్థులందరూ కూడా ఈ 4 రోజులు ఆయనకు ఒక కొబ్బరికాయ కొట్టి ఒక దేవుళ్ళకి మేము పూజిస్తున్నాం. అలాగే పాలాభిషేకం కూడా చేసి భారీగా మా అభ్యర్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొవాలని, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అభ్యర్థులు ఇంటికి వెళ్ళిపోకుండా జరగబోయే కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవాలని మా అభ్యర్థులకి మీ జాన్ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము కోరడం జరుగుతుందండి. మా కంటెన్షన్ కానీ మా ఇంటెన్షన్ కానీ 13 సంవత్సరాల పోరాటం ఏం చేసామంటే మేము 2008లో ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినటువంటి లిస్టు 26/6/2010 పెట్టినటువంటి లిస్టులో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఆ అభ్యర్థులకు తప్ప గవర్నమెంట్ ఏమైనా కొత్త వాళ్ళకి ఇచ్చుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఈ 2008లో ఎవరైతే 26/6/2010లో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఒక్క అభ్యర్థి కానీ మిస్ అయినా మేము మరలా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం. ఆ అభ్యర్థుల పేర్లు ఉండే విధంగా మా అసోసియేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ బీఈడీ అసోసియేషన్ ద్వారా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా సహకరిస్తామని మీకు తెలియజేస్తామండి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్కి దగ్గరగా ఉన్నటువంటి పిఆర్జీసీ బాయ్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులుగా నియామకాలు పొందబోతున్నటువంటి ఉపాధ్యాయుల ఆనందాలు, సంతోషం వాళ్ళ మాటల్లో మనం విన్నాము. సో ఇదే ప్రాసెస్ 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజులు ఏ విధంగా జరుగుతుందో అన్న విషయాన్ని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాను. సో ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.